3 దేశాలకు సంబంధించిన ట్యాంకర్లు తప్ప మిగతా ట్యాంకర్లు నేను ఆపము అని చెప్పి వాడు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. సో అదే నిజంగా నిజమైతే అదే నిజవాడు చెప్పింది కరెక్టే అయితే కనుక మనకి ఇబ్బంది ఉండకూడదు. మనకు రావాల్సిన షిప్ లో వాడు వదిలిపెట్టేటువంటి అవకాశాలు. స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు కానీ సార్ సిగ్నల్ మొత్తం జామ్ చేసి పారేసి తన కంట్రోల్లో జీపీఎస్ పెట్టుకున్న తర్వాత ఎక్కడొక్కడ ఆగిపోయినాయి. మిగిలిన వాళ్ళందరూ పర్లేదు వాళ్ళు ఆపేసారని మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతే కదలాలి కాదు, అసలు ఎవడో ఒకటి దారి ఇవ్వాలి కాదు. అంత జిగ్జాగ్ మూమెంట్ ఉన్నట్టు అక్కడి నుంచి పిక్చర్స్ కూడా వస్తున్నాయి. అది కొంచెం కష్టంగానే ఉంది. రెండోది ఇజ్రాయెల్ నుంచి ఇజ్రాయెల్ లైవ్ న్యూస్ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. అంటే ఐఆర్జీసీ వాళ్ళు రిలీజ్ చేసిన ఫుటేజ్. ఐఆర్జీసీ హ్యాస్ రిలీజ్డ్ ఫుటేజ్ ఆఫ్ సెవెరల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచెస్ అమిడ్స్ట్ ఆన్గోయింగ్ reciprocal strikes between the US and Israel and Iran. సో చాలా అది కూడా మనం ప్లే చేస్తాం. దానికి సంబంధించి ఫుటేజ్ రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే ఐఆర్జీసీ ఎక్కడ తగ్గలేదు. వాళ్ళు ఏది ఇంతమంది చచ్చిపోయినా సరే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకెంతమంది మిగిలారో తెలియదు. ఎందుకంటే 140,000 అనుకుంటాను సార్ ఐఆర్జీసీ వాళ్ళ స్ట్రెంత్. ఇరాన్ ఆర్మీ స్ట్రెంత్ వచ్చేప్పటికి 7.5 lakhs. వీళ్ళే వాళ్ళకి గైడ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు నడుచుకోవాలి. వ్యవస్థలను ఆయన అలా తయారు చేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ నిజంగా చచ్చిపోతే ఇవన్నీ తయారు చేసే చచ్చిపోయాడని అనుకోవాలి. కరెక్ట్. ప్రతి ఒక్కరు వాళ్ళ సైకలాజికల్ గేమ్స్ ఆడుతున్నారు. అమెరికా కూడా ఏంటంటే వాళ్ళ షిప్పుల్లోంచి ఫైర్ చేస్తున్నటువంటి టొమాహాక్ మిసైల్స్ ఫైర్ చేస్తున్న ఫుటేజ్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అలాగే యూకే రిలీజ్ చేసి వాళ్ళు ఆ ప్రాంతంలో ఒక వీళ్ళది డ్రోన్ లాంటిది ఒకటి, అంటే ఇజ్రాయెల్ నుంచి ఫైర్ చేయలేదు, బహుశా హిజ్బుల్లా ఫైర్ చేసి ఉండొచ్చు, దానిని షూట్ డౌన్ చేస్తూ వీళ్ళ బ్రిటిష్ ఎయిర్ క్రాఫ్ట్ దాన్ని షూట్ చేస్తున్న ఫుటేజ్ ఒకటి రిలీజ్ చేసింది. అలాగే F-35 అన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఒక మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక ఇరానియన్ ఎయిర్ క్రాఫ్ట్ ని వాళ్ళు షూట్ డౌన్ చేస్తున్న ఫుటేజ్ రిలీజ్ చేశారు. అలాగే మనకు ఇజ్రాయెల్ చాలా ఫుటేజ్ రిలీజ్ చేస్తారు. వీళ్ళందరూ ఫుటేజ్ రిలీజ్ చేస్తుండగా ఐఆర్జీసీ ఎందుకు రిలీజ్ చేయదు? వాళ్ళు కూడా ప్రొపగండా చేయాలి కదా, ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఏది ఫేక్ ఏది నిజము అని చెప్పడం చాలా కష్టం. యుద్ధం జరుగుతున్నప్పుడు సైకలాజికల్ వార్ఫేర్ కూడా ఒక అస్త్రమే, అది కూడా ఒక టైప్ ఆఫ్ యుద్ధమే. కాబట్టి దీంట్లో అందరూ వాళ్ళ నరేటివ్స్ ముందుకు నడిపించడం కోసం వాళ్ళు రిలీజ్ చేస్తారు. కాబట్టి దాంట్లో పెద్ద ఇష్యూ కాదు. అల్టిమేట్ గా ఎక్కడ నష్టాలు వస్తున్నాయి, ఎక్కడ ఎవరు తగ్గుతున్నారు, ఎవరు దీంట్లో అప్పర్ హ్యాండ్ వస్తుంది, వాడు దీంట్లో గెలుస్తున్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మనకు అర్థమైపోతుంది ఏమవుతుంది. ఈ రోజు ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ ఫైర్ తగ్గిపోయింది. ఫర్ ఇన్స్టెన్స్ నిన్న యుఏ మీద 2 మిసైల్స్ వచ్చాయి. ఒక 2 రోజులు 3 రోజుల క్రితం అయితే కనీసం ఒక 400-500 మిసైల్స్, తర్వాత మనకు డ్రోన్స్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడే తగ్గిపోయింది. అందుకనే ఈ రోజు మనం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లు ఇంకా కొన్ని ఎక్కువ ఫ్లైట్లు వెళ్తున్నాయి. రేపటి రోజు కనుక సడన్ గా ఒక రోజు వాళ్ళు ఒక 50-60 మిసైల్స్ కొట్టడం, లేదా డ్రోన్స్ వచ్చి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక టేక్ ఆఫ్ సిద్ధంగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ మీద వచ్చేది కొట్టి అక్కడ గణనీయంగా జన నష్టం వచ్చిందంటే ఏమవుతుంది పరిస్థితి? మొత్తం స్తంభించిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే చాలా ఫ్లూయిడ్ గా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా ఇరాన్ శక్తి క్షీణించిందా లేదా స్ట్రాటజిక్ గా వాళ్ళు దెబ్బలు తగలడానికి కోసం దాచిపెట్టుకుని వెయిట్ చేస్తున్నారా? మనం ఎలాగైతే పులి జింక రావడానికి కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా, జింక దగ్గర రాగానే తుప్పిపడి మనం పట్టుకుంటుంది, అలా వీళ్ళు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారా? ఇవన్నీ చెప్పడం చాలా కష్టం, చాలా కష్టం. అయితే సార్ ఇజ్రాయెల్ ఇద్దరు వాళ్ళని ఎప్పుడు చేసి ఉండొచ్చు కదా, ఆ ముక్క వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళకి శాటిలైట్ లో గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు తెలుస్తుందో అంతవరకు వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. బట్ ఇరాన్ గేమ్ లో వాడు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక ఫుటేజ్ చూశాను నేను. ఆ ఫుటేజ్ లో ఇరానియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇరానియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఒక 3D మోడల్ లాంటిది ఒకటి వాళ్ళ టార్మాక్ మీద, వాళ్ళ రన్వే మీద ఒకటి పెట్టారు. అది నిజంగా ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఉందని వీళ్ళు షూట్ చేశారు. అక్కడ ఏమీ లేదు, అనవసరంగా మిజైల్ చేశారు వీళ్ళు. కాబట్టి ఈ గేమ్స్ అందరూ వీళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు ఆడుతున్నారు, అందరూ ఆడుతున్నారు. కాబట్టి ఈ గేమ్స్ లో క్యాట్ అండ్ మౌస్ గేమ్ లో ఇరాన్ నిజంగా వాళ్ళు క్షీణించారా లేదా వాళ్ళు స్ట్రాటజిక్ గా ఒక ప్రిటెండ్ చేస్తున్నారా అనేది అనుమానం కూడా. అయితే సార్ నిన్న స్టీవ్ విట్కాఫ్, ఆయన అల్లుడు గారు కాదు, ఆయన ఫ్రెండ్, రియల్ ఎస్టేట్ ఫ్రెండ్, ఆయన మాట్లాడితే ఏమంటున్నాడంటే మొత్తం 460 kgs ఆఫ్ రిఫైన్డ్ యురేనియం ఉంది వీళ్ళ దగ్గర. దాంట్లో ఈ ప్రస్తుతం ఏంటంటే ఈ న్యూక్లియర్ మిసైల్ తయారకటం 90%
ప్యూరిటీ ఉండాలి, 60% చేరుకున్నారు. దీంతో వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం తోటి ఒక 11 న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళు తయారు చేసే అవకాశం ఉందని ఆయన అంటాడు. ఇరాన్ డెప్యూటీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన వచ్చి అంటాడు, షరతు పెట్టి మీరు చర్చలకు పిలిస్తే మేము వస్తాం అంటాడు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? ఇప్పుడు వాళ్ళు పిలిస్తే వెళ్ళటానికి అంత భేషజం దేనికి? వెళ్ళిపోయి లేదు బాస్, మేము వీఆర్ డన్, అయిపోయింది మా పరిస్థితి, మీరేదో మనం మాట్లాడుకుందాం, మేము ప్రస్తుతానికి దీని నుంచి అట్లీస్ట్ ప్రస్తుతానికి దీని నుంచి మేము తప్పుకుంటాం అని అన్నా చెప్పడానికి ఎందుకు ముందుకు రావట్లా? అండ్ టైమ్ అండ్ అగైన్ చుట్టుపక్కల ఉన్న సౌదీ, ఖతర్, దుబాయ్ వీళ్ళందరినీ ఎందుకు కొడుతున్నాడు? సంబంధం లేని అజర్బైజాన్ని కొట్టాడు. ఇదంతా దేనికి సంకేతం? సో 27th ఫిబ్రవరి యుద్ధం 28 స్టార్ట్ అయింది, అవునా? 27th ఫిబ్రవరి రాత్రి ఒమాన్ ఫారెన్ మినిస్టరు అమెరికాలో ఉన్నటువంటి ఒక న్యూస్ ఏజెన్సీకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తే ఏం చెప్పాడంటే, స్టీవ్ విట్కాఫ్, జెరాడ్ కుష్నర్ తోటి జరిగిన చర్చలో ఇరాన్ అమెరికా పెట్టిన షరతులన్నీ ఒప్పుకుంది, న్యూక్లియర్ మెటీరియల్ ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు, వాళ్ళ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కావాల్సిన అంత మాత్రమే న్యూక్లియర్ మెటీరియల్ ఉంచుకుంటారు, అది కూడా అండర్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సూపర్విజన్ లో ఒప్పుకున్నారు, అయిపోయింది, సమస్య పరిష్కారం అయిపోయింది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను స్టేట్మెంట్ ఇచ్చిన 12 గంటలలో ఇజ్రాయెల్ వెళ్ళి ఖమేనీని చంపేసింది. చర్చలకు ఇరాన్ ఎప్పుడు వద్దండి, 2 సార్లు కూడా జూన్ లో కానీ ఇప్పుడు కానీ చర్చలు చేస్తూ చర్చల మధ్యలో యుద్ధం చేసింది ఇజ్రాయెల్, అమెరికా. కాబట్టి ఇరాన్ మీరు తప్పు పట్టలేరు. ఇరాన్ చర్చలు చేస్తూనే ఉంది, ఇప్పుడు కూడా చర్చలు చేస్తున్నారు. చర్చలు జరుగుతుండగా వీళ్ళు అటాక్ చేశారు. చర్చల్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అటాక్ చేశారు. జెరాడ్ కుష్నర్ కానీ స్టీవ్ విట్కాఫ్ కానీ 350 టన్నులు ఉన్నాయని ఎలా తెలుసు? ఆ చర్చల్లో ఇరాన్ చెప్పింది కాబట్టి. అవును, ఇరాన్ వాళ్ళ దగ్గర 500 టన్నులు ఉండొచ్చు, 350 చెప్పుకుండొచ్చు, 150 కూడా నొక్కేసి ఉండొచ్చు, మనకు తెలియదు. ఏదేమైనా కానీ కూడా వాళ్ళు ఇచ్చిన నెంబరే వీళ్ళు చెప్పారు బయట. చర్చలు జరిగి చర్చల్లో వాడు ఒప్పుకున్న తర్వాత వెన్నుపోటు పొడిచి కొట్టింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ లాజిక్ సింపుల్, ఈ రోజు ఇరాన్ తోటి ఒప్పందం అయిపోయి IAEAకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఇజ్రాయెల్ ఇంకేమీ ఆపరేషన్ చేయలేదు ఇరాన్. కాబట్టి ఆ ఆపర్చునిటీ, అది అటువంటి అగ్రిమెంట్ జరిగి ఇరాన్ ఊపిరి తీసుకునేటువంటి సమయం ఇవ్వకుండా కొట్టేయాలి. అందుకని అగ్రిమెంట్ అయిన తర్వాత కొట్టింది ఇజ్రాయెల్. ఇది అర్థం చేసుకోవాలి. ఇరాన్ చర్చలు చేయమని చెప్పట్లేదు, చర్చలు చేస్తున్నారు, చర్చల్లో ఒప్పుకున్నారు కూడా, ఆ ప్రెషర్ కి వాళ్ళు తల ఒగ్గారు కూడా. అయిన తర్వాత కొట్టింది ఇజ్రాయెల్. అంటే వెన్నుపోట పొడిచింది, ఒక విధమైనటువంటి మోసం చేసి కొట్టింది. సో యుద్ధంలో అది కూడా ఒక నీతి, అంతే, యుద్ధ నీతి. ఇప్పుడు ఎదురుగా అభిమన్యుడికి ఎదురుగా వచ్చి అతన్ని ఓడించగలిగిన శక్తి ఎవరికి లేదు, కర్ణుడు కూడా లేదు. వెనక నుంచి వెన్నుపోట పొడిచి అతని బాణాన్ని కట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి యుద్ధ నీతి, అతను చంపాలంటే ఏదో ఒకటి చేయాలి, తప్పదు. ఇది వాళ్ళు అదే చేస్తున్నారు. కాబట్టి ఒప్పుకున్నట్లే ఒప్పించి వాళ్ళతోటి వెన్నుపోటు పొడి చంపారు. ఇరాన్ ఏమనుకుంది, ఇంక అయిపోయింది కదా, ఒప్పందం అయిపోయింది కదా, ఇంక యుద్ధం రాదు అనుకున్నారు. ఆ మత్తులో ఉన్నప్పుడు వెళ్ళి కొట్టారు. సో అందుకని ఇవంతా కూడా ఏంటంటే ఇరాన్ మనం డైరెక్ట్ గా బ్లేమ్ చేయాలి. ఇరాన్ అగ్రిమెంట్ ఒప్పుకున్నా కానీ కూడా వీళ్ళు కొట్టారు. ఈ అగ్రిమెంట్ కి ఇప్పుడు కూడా చర్చకు సిద్ధం అంటున్నారు. సరే, చర్చల్లో దాన్ని ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? ఈ రోజు అమెరికా ఏ దేశంతో అయినా ఒప్పందం చేసుకుంటే ఆ అగ్రిమెంట్ నిలుస్తుందని ఎవరైనా ప్రపంచంలో గ్యారంటీ ఇవ్వగలరా? దాంతోపాటు ఇంకొక సందేహం కూడా సార్, ఇప్పుడు తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు వెళ్ళి కూర్చున్నప్పుడు ఇలాంటి చర్చలు జరిగినప్పుడు మళ్ళీ ఆయన తిరిగి రాలా. ఇప్పుడు ఇరాన్ వాళ్ళకి కూడా అలాంటి భయాలు ఉంటాయి కదా, చర్చలు పిలిచి అక్కడే లేపేస్తారేమోనని. ఆ పాసిబిలిటీని కూడా మనం డిస్మిస్ చేయలేం కదా. తప్పకుండా ఉంది, ఎవరైనా లేపేయచ్చు వాళ్ళు. ఈ రోజు ఇరాన్ ఎవరితో మాట్లాడుతుంది? భారతదేశం సానుభూతి తెలపాలి అనుకుంటే కనుక ఇరాన్ లో ఎవరికి ఫోన్ చేసి మాట్లాడగలరు మీరు? ప్రెసిడెంట్ కి మీరు ఫోన్ చేస్తారా? పెషెస్కియాన్ కి మీరు ఫోన్ చేశారంటే పెషెస్కియాన్ ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేసి వాడిని ఆయన లేపేస్తారు. ఎవరితో మాట్లాడగలరు? ఒక సానుభూతి తెలపాలని మాట్లాడాలన్నా అక్కడ ఎవరు లేరు, ఎవరు మీ ఫోన్ తీయడానికి సిద్ధంగా లేరు. అక్కడ రిస్క్, వాళ్ళకి విపరీతమైన రిస్క్ ఉంది వాళ్ళకి. అండ్ ఇజ్రాయెల్ ఓపెన్ గా చెప్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పాడు? ఇతను మనకు ఖమేనీ కాదు, ఖమేనీ తర్వాత ఎవరిని పెట్టినా మేము చంపుతాము, దాంతో సంబంధం లేదు మాకు, అది వాళ్ళ పేరు ఎంత పెద్ద పేరైనా కానీ ఆ ఖమేనీని ఎవరు రీప్లేస్ చేసినా వాళ్ళని చంపుతూనే పోతాము అని చెప్పి ఓపెన్ గా చెప్పాడు. అంటే రేపు యుద్ధం ఆగిపోయినా కానీ చంపుతారు.
అది సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి అంతా అయిపోయింది, అందరూ హాయిగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు, నార్మలైజ్ అయిపోయింది అన్న తర్వాత కొడతాడు. సో అందుకని ఇజ్రాయెల్ చాలా క్లియర్, వాళ్ళకి ఏం అగ్రిమెంట్ లేదు, ఏ అగ్రిమెంట్ గౌరవించరు, అమెరికా కూడా ఏ అగ్రిమెంట్ గౌరవించదు. అమెరికా ప్రభుత్వము ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అప్రూవ్ చేసినటువంటి న్యూక్లియర్ అగ్రిమెంట్ ఇరాన్ తో సంతకాలు పెట్టి దానికి యూరోపియన్ దేశాలు కూడా గ్యారంటీ ఇచ్చి సంతకం పెట్టిన అగ్రిమెంట్ ని డొనాల్డ్ ట్రంప్ చింపి పడేశాడు పక్కన డొనాల్డ్ ట్రంప్ రాగా. కాబట్టి ఇప్పుడు అమెరికాని ఎవడు నమ్ముతాడు? అమెరికాతో మీరు ఏ ఒప్పందం చేసుకోవడం దానికి ఏమైనా అర్థం ఉందా? ఫర్ ఇన్స్టెన్స్ డీల్ అయిపోయింది అన్నాడు యూరోప్ తోటి. అఫ్ కోర్స్ ఇప్పుడైతే సుప్రీంకోర్టు టారిఫ్లన్నీ తీసేసింది, అది వేరే విషయం. కానీ డీల్ అయిపోయింది అన్న తర్వాత ఫ్రాన్స్ మీద 200% టారిఫ్ వేస్తాను, ఇంకెవడో స్పెయిన్ మీద ఇంకేదో వేస్తాను, ఇవి ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇప్పుడు భారతదేశంతో కూడా డీల్ అయిపోయింది, సంతకాలు పెట్టాం మనం. మరి పొద్దున్న లేచి మోదీ వచ్చి నా కాళ్ళకి దండం పెట్టలేదు కాబట్టి నేను ఇప్పుడు భారతదేశం మీద 200% టారిఫ్ వేస్తున్నానంటే వాళ్ళని ఆపగడ్డాడు డొనాల్డ్ ట్రంప్. అగ్రిమెంట్ సంతకం పెట్టావు, అగ్రిమెంట్ ను పాటించుంటే అగ్రిమెంట్ నాకు ఎందుకు అనవసరం, నా టాయిలెట్ పేపర్ కూడా వాడేసుకున్నాను అంట. కాబట్టి ఏ అగ్రిమెంట్ ని కూడా అతను గౌరవించడు. కాబట్టి ఈ రోజు ఏ ప్రాతిపదికన ఇరాన్ అమెరికాను నమ్ముతుంది, అమెరికా తోటి చర్చలో దిగుతుంది? ప్రపంచంలో ఎవరు కూడా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఏది చెప్పినా, అమెరికా తోటి ఏ ఒప్పందం చేసినా ఆ ఒప్పందం నిలవదు, వీళ్ళని నమ్మలేము అన్న స్థితికి వచ్చేసింది ప్రపంచం అంతా. కాబట్టి ఎవరు నమ్ముతారు? ఇది నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు అగ్రిమెంట్ చేశానా? ఇంకొకటి సార్, ఆసిఫ్ మర్చెంట్ కన్ఫెస్ చేశాడు కదా, ఇట్లాగా నేను డొనాల్డ్ ట్రంప్ని తర్వాత జో బైడెన్ని చంపడానికి నన్ను పాకిస్తాన్ గూఢచార సంస్థని నియమించుకుంది, ఇరాన్ వాళ్ళు నియమించుకున్నారు నన్ను అని. అది ఈ టైంలోనే, ఇన్ఫ్యాక్ట్ ఈ వాజ్ అరెస్టెడ్ సమ్ టైమ్ బ్యాక్, ఈ టైంలోనే తెర మీద ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఏమన్నా నెరేటివ్ బిల్డింగ్ నడుస్తుందా? అంతే కదా. మరి ఇప్పుడు జస్టిఫికేషన్ కావాలి. డొనాల్డ్ ట్రంప్ కి నువ్వు ఇరాన్ లో ఎందుకు వెళ్ళి కొట్టావు, ఏం ఎమర్జెన్సీ వచ్చింది అని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం లేదు. స్టీవ్ విట్కాఫ్ పొరపాటున ఆయన మాట దొల్లిపోయింది. మా యుద్ధం కాదు ఇది, ఇజ్రాయెల్ యుద్ధము, ఇజ్రాయెల్ వాళ్ళని ఇరాన్ కొట్టబోతోంది, ఇజ్రాయెల్ ఇరాన్ కొడితే ఇరాన్ మమ్మల్ని కొడితే దానికంటే ముందర మేము కొట్టడానికి పెట్టాము అని చెప్పారు. అంటే మా యుద్ధం కాదు ఇది, ఇజ్రాయెల్ ఆల్రెడీ డిసైడ్ చేసింది కాబట్టి ఇది ఇజ్రాయెల్ యుద్ధము, మేము ముందస్తుగానే పెట్టామని ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ లో కనుక చర్చించాలి, వాళ్ళ సుప్రీంకోర్టులో కేసులు వస్తాయి రేపు అమెరికాలో, నీకు అధికారమే లేదు, యుద్ధం డిక్లేర్ చేయాల్సింది కాంగ్రెస్ డిక్లేర్ చేయాలి, నువ్వు ఎలా యుద్ధంలోకి దిగావు వాళ్ళ పర్మిషన్ లేకుండా, బడ్జెటరీ అలొకేషన్ లేకుండా, నీకు ఎవడు అధికారం ఇచ్చాడు అని రేపు డొనాల్డ్ ట్రంప్ ని ప్రశ్నిస్తే దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. నన్ను చంపడానికి వీడు వచ్చాడు, వీడు పెద్ద వాడు కూడా ఒక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ని చంపగలడానికి తయారై వెళ్ళగలడు. అండ్ ఒక వ్యక్తి కూడా పంపిస్తే వాడు వీడికి పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ మోస్ట్ ప్రొటెక్టెడ్ మనిషికి ఓ పెద్ద థ్రెట్ అది. అంతేకాదు అతను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు షూటింగ్ అయింది కదా డొనాల్డ్ ట్రంప్ కి, అది కూడా ఇరాన్ తో లింక్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక కేసు తయారు చేయాలి, మళ్ళీ ఒక ఒకే టికెట్ మీద ఇన్ని సినిమాలు చూపిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే వాళ్ళకి కారణం లేదు, వాళ్ళకి రీజన్ లేదు, ఎందుకు అటాక్ చేశాడు అని వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఇటువంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసి ఏదో విధంగా వాళ్ళ దేశంలో నా లైఫ్ థ్రెట్ ఉంది, ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ చంపడానికి వీళ్ళు వచ్చారు కాబట్టి మేము వెళ్ళి కొట్టాము, ఇలాంటి పనికిమాలిన నారేటివ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు యుద్ధం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎంతకాలం చేస్తారో తెలియదు, దీని యొక్క పర్యవసానం ఏముంటుందో తెలియదు. బెంజమిన్ నెతన్యాహు లాగాడు కాబట్టి వీళ్ళు వెళ్ళారు, దాంట్లో బరిలో దిగారు. కాబట్టి ఇది అమెరికా యుద్ధం కాదు. అందుకనే మనం చూసాం ఒక ఆర్మీ వెటరన్ అక్కడ కాంగ్రెషనల్ కమిటీ హియరింగ్ అవుతుంటే అతను వచ్చి వీ డోంట్ వాంట్ ఫైట్ ఫర్ ఇజ్రాయెల్ అంటే కానీ అతన్ని పట్టి లాక్కెళ్ళారు, అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. నేను చూసాం, పెద్ద వీడియోస్ చూసాం. ఆ దేశంలో ఇప్పుడే వాయిసెస్ మొదలైనవి. ఆల్రెడీ సెనెట్ లో వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు ప్రెసిడెన్షియల్ పవర్స్ యొక్క దాని గురించి సంబంధించింది. ఏదో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒత్తిడి వల్ల 53 versus 47 అది ఓడిపోయింది, డొనాల్డ్ ట్రంప్ పక్షాన వచ్చింది అది జడ్జ్మెంట్ రెజల్యూషన్. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ లో కూడా ఇప్పుడు ఈ రోజు ఓటింగ్ జరగబోతోంది. అఫ్ కోర్స్ పార్టీ లైన్స్ లో ఓటింగ్ అవుతుంది కాబట్టి రిపబ్లికన్స్ మెజారిటీ గెలుస్తారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ తర్వాత ఏమవుతుంది, నవంబర్ తర్వాత ఏమవుతుంది, ఇంపీచ్ చేస్తారు డొనాల్డ్ ట్రంప్ ని, నీకు ఎవడు అధికారం ఇచ్చాడు. అందుకని ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ చేసినటువంటి నెరేటివ్ ఇప్పుడు కస్టమ్ కాపీ చేస్తుంది అమెరికా.
వ్లాడిమిర్ పుటిన్ 4.5 సంవత్సరాల నుంచి యుక్రెయిన్ యుద్ధం చేస్తున్నాడు. దాన్ని ఈ రోజు దాకా యుద్ధం అనలేదు, స్పెషల్ ఆపరేషన్స్ అంటున్నాడు. సో వీళ్ళు కూడా ఏంటంటే దీన్ని ఇరాన్ మీద యుద్ధం అనట్లేదు, స్పెషల్ ఆపరేషన్స్ అంటున్నారు. సో చట్టంలో ఏముంటుంది? చట్టంలో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్కడ ఉంటుంది కదా, చట్టంలో యుద్ధం చేయడానికి నీకు పర్మిషన్ లేదు, కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలని చట్టంలో ఉంటుంది. ఇప్పుడు ఏమంటాడు, నేను యుద్ధం చేయట్లేదు అంటాడు, స్పెషల్ ఆపరేషన్స్ చేస్తున్నాను అంటాడు. సో చట్టం యుద్ధం అని, నేను యుద్ధం చేయట్లేదు, స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నాను కాబట్టి నీ పర్మిషన్ అక్కర్లేదు. సో ఇటువంటి చట్టాన్ని మన తర్వాత వాళ్ళ న్యాయ వ్యవస్థని, వాళ్ళ మొత్తం కాన్స్టిట్యూషన్ ని తప్పుదారు పట్టించి దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. సో బట్ సూపర్ పవర్, దాన్ని ఎవరు ఆపగలరు? రేపటి రోజు కాంగ్రెస్ కానీ నువ్వు చేసిన తప్పు అని నిర్ధారించింది అనుకుందాం, వాళ్ళు ఫస్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ దేశాన్ని వాళ్ళు అవమానపరిచేటువంటి పరిస్థితి రాదు. మహా అంటే దీన్ని ఇంపీచ్ చేయొచ్చు, ఏదో చేయొచ్చు రేపటి రోజు. బట్ యుద్ధం అయితే అయిపోయింది కదా, యుద్ధం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరేం చేయగలరు? ఏం చేయలేరు, అయిపోయింది. కమని చచ్చిపోయాడు, ఏం చేయగలరు మీరు? ఇంపీచ్ చేయగలరు, ఇంపీచ్ చేసినా ఆయన దిగడు, ఆయనకి ప్రావిజన్స్ ఉంటాయి. చేస్తారా దాన్ని ఏమవుతుంది అది వేరే విషయం. కానీ ఈ రోజు అయితే అయిపోయింది కదా, అయిపోయింది. వాళ్ళ బడ్జెట్ అయిపోయింది, వాళ్ళ ఆర్మీ దాంట్లో కమిట్ అయిపోయారు, 6 మంది ఆల్రెడీ చనిపోయారు, ఇంకెంతమంది చనిపోతారో తెలీదు. ఆల్రెడీ 4 విమానాలు కూలిపోయినాయి వాళ్ళవి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ యుద్ధం అయిపోతాం. దీనికి మళ్ళీ కాంగ్రెస్ అప్రూవల్, చట్టాలు ఇవన్నీ అయిపోయినాయి. కాబట్టి సూపర్ పవర్ బిహేవ్ చేసినప్పుడు సత్యాసత్యాలు పక్కన ఉంటాయి, న్యాయాలు చట్టాలు వాళ్ళకి వర్తించవు. వాళ్ళు నిర్ణయించుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు చేసినే ధర్మం, వాళ్ళు చేసినే న్యాయం. ఇంకోటి సార్, ఈ డేంజరస్ క్లస్టర్ బాంబ్ అంటే వన్స్ అది వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత చిన్న చిన్న బాంబులుగా వెళ్ళి 5 to 8 kilometers స్ప్రెడ్ అయ్యి ఒక 20 నుంచి 30 బాంబులు. ఇప్పుడు ఇదైతే చైనా టెక్నాలజీ, దీని వెనకాల చైనా డిజైన్ ఉందనేది తెలుస్తుంది. వార్ హెడ్స్ వన్స్ ఇక్కడ ప్రయోగానికి భూమిని తాకే క్రమంలో సో నిన్న ఒక అలర్ట్ ఇచ్చింది ఇజ్రాయెల్ గవర్నమెంట్, జాగ్రత్తగా ఉండండి అంటే సివిలియన్స్ మీద దాడికి దిగే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇప్పటివరకు యుద్ధం ఏంటంటే మిలిటరీ కాంప్లెక్సెస్, లేకపోతే ఎంపిక చేసిన పొలిటికల్ హెడ్స్ వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ గెస్ట్ హౌస్లు, వాళ్ళ బంకర్ల మీద. ఇప్పుడు మారింది, యుద్ధ రీతి మార్చేసింది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా సివిలియన్స్ బయటికి చెప్పట్లేదు ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది. అండ్ టెల్ అవీవ్ అయితే చాలా బిల్డింగ్స్ నేలమట్టం అయ్యాయి, చూశారు కదా. ఈ క్లస్టర్ బాంబ్స్ అయితే వీలేవి కాదు, ఇరాన్ మేడ్ కాదు, చైనా నుంచి వచ్చాయనేది మీరేమంటారు? మీరు అలా అంత సునాయాసంగా మనం చెప్పలేము. క్లస్టర్ బాంబ్స్ అన్నవి ఇరాన్ దగ్గర కూడా ఉన్నాయి. ఇరాన్ మీరు అంత లైట్ గా తీయకండి. మీరు ఇరాన్ దగ్గర చాలా ఈ అమ్యునిషన్ సంబంధించి వాళ్ళ ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి. ప్రపంచంలో క్లస్టర్ బాంబ్స్ వాడకూడదు అన్నటువంటి ఒక ఒప్పందం ఉంది. చాలా దేశాలు దానికి సిగ్నేటరీస్, మన దేశం కూడా దానికి సైన్ చేశాం. మనం కూడా క్లస్టర్ బాంబ్ అని చెప్పి మనం సంతకం పెట్టాం. 3 దేశాలు ఆ కన్వెన్షన్ కి సంతకం చెయ్యలేదు. ఆ 3 దేశాలు ఏంటో తెలుసా? ఇజ్రాయెల్, USA, ఇరాన్. ఈ 3 దేశాలు కొట్టుకుంటున్నాయి. కాబట్టి ఈ రోజు అందరూ వాడుతున్నారు. ఈ రోజు ఇరాన్ క్లస్టర్ బాంబ్స్ వాడుతోంది అంటే వాళ్ళు దానికి సంతకం కూడా పెట్టలేదు. కాబట్టి వాళ్ళని మీరు బ్లేమ్ కూడా చేయలేదు. ఎందుకు బ్లేమ్ చేయలేరు? ఇజ్రాయెల్ కూడా సంతకం పెట్టలేదు, అమెరికా కూడా సంతకం పెట్టలేదు. కాబట్టి రేపు వాడు ఇరాన్ మీద దాడి చేస్తే, కాబట్టి ఇరాన్కి అధికారం ఉంది, వాడు మళ్ళీ ఎదురు దాడి చేసే అధికారం వాళ్ళకు ఉంది. క్లస్టర్ బాంబ్స్ కొట్టే అధికారం ఉంది వాళ్ళకి. క్లస్టర్ బాంబ్స్ ఆర్ వెరీ డేంజరస్ బాంబ్స్. అది డిస్పర్స్ అవుతుంది. మామూలుగా ఒక మిసైల్ వస్తుందంటే దాన్ని షూట్ చేయొచ్చు. అది సరిగ్గా ఒక పర్టికులర్ హైట్ వచ్చిన తర్వాత అది కొన్ని 100 బాంబుల కింద స్ప్లిట్ అయిపోతుంది. దాన్ని ఎలా మీరు టేక్ డౌన్ చేయగలరు? షార్ప్నెస్ నుంచి పడతాయి. ఇజ్రాయెల్లో ఈ రోజు సెన్సర్షిప్ ఉంది. వాళ్ళ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడానికి వీలు లేదు అని చెప్తున్నారు. కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ అయి వస్తుంది. నేరేటివ్ వార్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తారు. ఎందుకంటే జూన్ లో జరిగిన యుద్ధంలో వాళ్ళకి జరిగిన విధ్వంసం అంతా కూడాను రోజు రన్నింగ్ కామెంటరీ ప్రపంచవ్యాప్తంగా అందరూ చూశారు. ఇరాన్ మిసైల్స్ ఎలా వచ్చి పడ్డాయి, వీళ్ళ ఐరన్ డోమ్ ఎలా ఫెయిల్ అయింది, ఇవన్నీ కూడాను గతంలో వాళ్ళు దెబ్బతిన్నారు. అందుకని ఈసారి అటువంటి నేరేటివ్ వార్ వీళ్ళు కంట్రోల్ చేయడానికి చెప్పేసి సెన్సర్ చేశారు. అక్కడికి ఫుటేజ్, వీడియోస్ రావట్లేదు. ఇజ్రాయెల్లో ఎంత నష్టం అయింది అనేది మనకు తెలియట్లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ వార్ఫేర్. బట్ అల్టిమేట్ గా ఏంటంటే కనుక ఇది ఫస్ట్ లో చెప్పాను, ఫస్ట్ ఈ రోజు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, వార్ ఆఫ్ అట్రిషన్. ఇరాన్ పై చేయి ఉందా, వీళ్ళది పై చేయి ఉందా అన్నది రాబోయే వారం 10 రోజుల్లో ఇరాన్ తట్టుకోగలిగిందంటే, ఈ దాడులను తట్టుకొని మళ్ళీ ఎదురు దాడి చేసే క్షమత వాళ్ళకు ఉందంటే కనుక
అది ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. లేదు వీళ్ళు కనుక సక్సెస్ఫుల్ గా ఇరాన్ మళ్ళీ ఎదురుదాడి చేసే శక్తిని వీళ్ళు కంప్లీట్ గా నాశనం చేయగలిగితే అది వీళ్ళ సక్సెస్ అవుతుంది. అందుకని ఇది ఎవాల్వింగ్ సిచ్యువేషన్. ఈ రోజు అమెరికా గెలిచిపోయిందనో లేదా ఇరాన్ పని అయిపోయిందనో చాలా మంది విశ్లేషకులు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఇదే విశ్లేషణ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా చెప్పారు. అంటే వారం రోజులు ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదు. ఆల్రెడీ అక్కడ బెలారూస్ నుంచి వీళ్ళ ట్యాంకులన్నీ బయలుదేరాయి కీవ్ కి. ఇగో రేపు సాయంత్రం డిన్నర్ అక్కడే కీవ్ లో చేయబోతున్నారు వీళ్ళు. ఇటువంటి విశ్లేషణ చాలా ఇచ్చారు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఇంకా నడుస్తుంది. సో అందుకని ఈ యుద్ధంలో అయిపోయింది అని అనుకుంటూ మాట్లాడుతున్నామంటే చాలా టికెట్స్. గిరిధర్ గారు, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. భారత స్థావరాల నుంచే ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తుందా? ఇలాంటి ఇది కూడా నెరేటివ్ బిల్డింగ్ ఏనా? నెరేటివ్ బిల్డింగ్, నెరేటివ్ అని అలా అంటారు. మీకు ఏమైనా ప్రూఫ్ ఏమైనా ఉందా? ఏం ఆదు లేదు, చూలు లేదు, ప్రూఫ్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా మీరు? మరి శ్రీలంక వార్షిప్ ని ఎవరు కొట్టారు సార్ అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. శ్రీలంక వార్షిప్ కాదు, ఇరానియన్ వార్షిప్. సారీ, ఇరానియన్ వార్షిప్ ని శ్రీలంక దగ్గర ఎవరు కొట్టారు? అమెరికానే ఓపెన్ చెప్పింది. అదే భారత స్థావరం నుంచి కొట్టారని కదా ఇప్పుడు కొన్ని ఆరోపణలు. కాంగ్రెస్ ఏమంటుంది? ఆరోపణ కాంగ్రెస్ చేయకపోవచ్చు, కానీ మన జలాల్లో ఉండగా ఎలా అనుమతించారు అని చెప్పేసి నిన్న ఇండియన్ నేవీ రాత్రి క్లారిఫికేషన్ ఇచ్చింది. మన అతిథి ఎక్కడి వరకు, మన జలాలు దాటేంత వరకు మన అతిథి, అది కూడా చెప్పింది. ఇంకోటి మిలాన్ వరకే మన అతిథి. వన్స్ ఆ ప్రోగ్రామ్ అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా దే ఆర్ నో మోర్ అవర్ అతిథిస్, చాలా క్లారిటీ ఇచ్చింది. బట్ అంటే కాంగ్రెస్కి ఏమీ లేక ఇది ఎత్తుకుందా ఒక అంశం. రెండోది, నిజంగానే భారత్లో అమెరికా స్థావరాలు ఉన్నాయా? సో మొదటి అంశము ఇండియన్ ఓషన్, మడగాస్కర్ ఉంది, తర్వాత మనకు కెనియా ఉంది, తర్వాత మనకు సొమాలియా ఉంది. ఇవన్నీ కూడా కిందికి వెళ్దాం, మనకు మొరీషియస్ ఉంది. ఇవన్నీ కూడా ఇండియన్ ఓషన్ లో ఉన్నాయి. ఇండియన్ పేరు ఉంది కాబట్టి ఆ దేశాలలో ఎక్కడ ఏం యుద్ధం జరిగినా భారతదేశమే దానికి రెస్పాన్సిబుల్. కనీసం అంటే 25-30 దేశాలు ఇండియన్ ఓషన్ చుట్టూతూనే ఉన్నాయి. వాటన్నిటికీ భారతదేశం రెస్పాన్సిబుల్. దానికి సముద్రం పేరు మన పేరు ఉంది, కానీ ఆ సముద్రం మనది కాదు. మన పరిధి దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఏం జరుగుతుందో దానికి మనకు బాధ్యత లేదు. మన ఇజ్రాయెల్ అవుతుందా? అమెరికా అవుతుందా? ఎవరి పర్మిషన్ కోసం అవుతున్నారు, ఎవరి పర్మిషన్ కోసం వాళ్ళు వెళ్ళి కొడుతున్నారు. అలాగే ఇవి కూడా అంతే. ఇంటర్నేషనల్ వాటర్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నదానికి ఎవరు దాన్ని ఆపగలడు. కానీ దీంట్లో అధిక చర్చ భారతదేశాన్ని ఏదో విధంగా కించపరిచేటువంటి దౌర్భాగ్యపు వీళ్ళ నెరేటివ్ అన్నది ఒకే పక్కన పెడతాం. రెండు, చాలా కీలకంగా ఏంటంటే కనుక ఈ ఘటన జరిగింది ఎంత ఇంటర్నేషనల్ లాని ఉల్లంఘించిందో అమెరికా అర్థం చేసుకోవచ్చు. యుద్ధం చేస్తున్నారు, ఇరానియన్ షిప్ల టార్గెట్ ఇరానియన్ షిప్ని షూట్ చేయడం తప్పు కాదు, యుద్ధంలో అవుతుంది. వాళ్ళ నౌకని షూట్ డౌన్ చేయొచ్చు. దాంట్లో కూడా ఒక ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు, వార్నింగ్ ఇచ్చి సరెండర్ అవ్వండి అని ఉండొచ్చు. దాన్ని వీళ్ళు అధీనంలో తీసుకొని ఉండొచ్చు, యుఎస్ఏ వాళ్ళ అధీనంలో తీసుకొని ఉండొచ్చు. అది ఒక ఆప్షన్ ఉంది. సరే, ఆప్షన్ ఎక్సైజ్ చేయలేదు, టార్పిడో కొట్టారు, షూట్ చేశారు. ఇంటర్నేషనల్ వార్ కన్వెన్షన్స్ లో ఏముందంటే, మీరు సబ్మెరీన్ కనుక వాళ్ళని చంపేశారు, వాళ్ళని షూట్ చేశారంటే బతికి ఉన్న సెయిలర్స్ ఎవరైతే సముద్రంలో ఉన్నారో వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మీకు ఉంది. సో ఆ సబ్మెరీన్ పైకి వచ్చి ఎవరెవరు ఇంకా బతికి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకువెళ్ళవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వీళ్ళు షూట్ చేసి ఫుటేజ్ తీసుకొని వాళ్ళ వాటికి వాళ్ళు వెళ్ళిపోయింది సబ్మెరీన్. తర్వాత చిన్న దేశమైన శ్రీలంక వాళ్ళు పోయి పాపం వాళ్ళు బతుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఏదో వాళ్ళు తండాలు వాడు పాటిస్తారు. సో కాల్డ్ సూపర్ పవర్ ఇంటర్నేషనల్ రూల్స్ వాళ్ళు పాటించలేదు. ఇది ప్రశ్నించాల్సి ఉండింది మన అపోజిషన్. రైట్. థ్యాంక్ యూ గిరిధర్ గారు. చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం. ఇంకా లాట్ మెనీ, బహుశా ఇంకొక వారం రోజుల పాటు దీనికి సంబంధించిన కొత్త అంశాలు తెర మీదకి వస్తాయేమో. మళ్ళీ మిమ్మల్ని లైవ్లో కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ చూశారు కదా, అంటే ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. అలాగే అమెరికా అల్లుడు, అంటే ట్రంప్ గారు అల్లుడు, అలాగే ట్రంప్ గారి రియల్ ఎస్టేట్ స్నేహితుడు కలిసి గ్లోబల్ లెవెల్లో చేస్తున్న వ్యాపారాల పర్యవసానంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటల కారణంగా కొన్ని చోట్ల ఉద్రిక్తలు చెలరేగుతున్నాయి. రైట్. ఇప్పుడు ఇవాళ గనక చూస్తే అమెరికా మినిట్మ్యాన్ 3 అనే ఒక హైపర్సోనిక్ మిసైల్ని రెడీ చేస్తోంది. అంటే ఇన్ఫ్యాక్ట్ అది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్ మిసైల్, న్యూక్లియర్ వార్ హెడ్స్ తోటి వెళ్తుంది. నిన్న దాని టెస్ట్ ఫైర్ జరిగింది.
ఇది రష్యా దగ్గర ఉన్న అటువంటి మిసైల్ లాంటిదే 13,000 నుంచి 16,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని ఛేదిస్తుంది.